హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈరోజు జరిగే ముఖ్యమైన ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా ఏంటంటే 15 ఏళ్ల కుర్రాడికి సెయింట్ హోదా ప్రకటించిన పోప్. గాడ్స్ చూడండి గాడ్స్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరు పొందిన కంప్యూటర్ నిష్ణాతుడు దివంగత కార్లోస్ ఆక్విటిస్కు సెయింట్ హోదా లభించింది. ఈయన పేరేం పేరంటే కార్లోస్ ఆక్విటిస్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఈనాడు న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ మాదిరి ప్రశ్నలు చూద్దాం. భారతదేశ సముద్ర భద్రతను బలోపేతం చేయడం, స్వదేశీ రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా ప్రాజెక్టు 17A కింద నిర్మించిన రెండో స్టెల్త్ ఫ్రిగేట్ను 2025 జూలై 1న భారత నావికాదళంలో ప్రవేశపెట్టారు. దీని పేరు ఏమిటి అని అంటే ఐఎన్ఎస్ ఉదయగిరి. ఎక్కడ? ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూస్తే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం ఏ 3 దేశాలు వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచాయి? యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రచురించిన ఈ నివేదికలో భారత్ తొలిసారిగా టాప్ 100లో స్థానం దక్కించుకొని 99వ ర్యాంకులో నిలిచింది. 2024 భారత ర్యాంక్ ఎంత? 109వ ర్యాంకులో ఉంది. అయితే ఇప్పుడు ఆర్డర్ చూసినప్పుడు తొలి 3 దేశాలు అన్నాడు కదా, ఫిన్లాండు, స్వీడను, డెన్మార్క్. ఫస్ట్ చూడండి ఫిన్లాండ్, సెకండ్ స్వీడన్, నెక్స్ట్ ఏంటి డెన్మార్క్. మూడో కరెంట్ అఫైర్స్ చూస్తే ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు అని అంటే జూలై 2. ఇంకా మనకు మొదలు చూస్తే ఛాంపియనింగ్ ఫెయిర్ ప్లే రిపోర్టింగ్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇంపాక్ట్ అనే థీమ్తో ఈ ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఓకే, జూలై 2. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడంటే సెప్టెంబర్ 8. వ్యక్తుల సమాజ అభివృద్ధిలో అక్షరాస్యత పోషించే పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా సెప్టెంబర్ 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఇంటర్నేషనల్ లిటరసీ డేగా నిర్వహిస్తారు. ఓకే, అలా చూస్తే ఇందులో 2025లో యొక్క నినాదం ఏంటి? థీమ్ అనమాట. ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా అనేది ఈ 2025 యొక్క థీమ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది కరెంట్ అఫైర్స్. భారత పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎపెక్-1 అనే చిప్ను ఉత్పత్తి చేస్తుంది. జార్ఖండ్లోని ధన్బాద్లో ఉన్న ఐఐటి ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ పరిశోధకులు ఈ సాధనాన్ని రూపొందించగా మొహాలీలోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ దీన్ని ఉత్పత్తి చేసింది. ఇది ప్రధానంగా చూపు లేని వారి కోసం స్మార్ట్ కళ్ళద్దాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. నెక్స్ట్ మనం చూసినప్పుడు అంతరిక్ష అన్వేషణకు అసోసియేట్ నిర్వహణాధికారిగా భారతీయ అమెరికన్ అమిత్ క్షత్రియను నియమిస్తున్నట్లు అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఏంటంటే నాసా ప్రకటించింది. సంస్థ తాత్కాలిక ప్రధాన నిర్వాహకుడు సాన్ పి డఫీ ఈ విషయాన్ని తెలిపారు. నెక్స్ట్ జపాన్కు చెందిన కొకిచి అకుజావా 102 ఏళ్ల వయసులో 3776 మీటర్ల మౌంట్ ఫుజీని అధిరోహించింది. ఆ పర్వతం ఎక్కిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఈ గంతను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా గుర్తించింది. ఉపాధ్యాయ దినం సందర్భంగా 2020 సెప్టెంబర్ 5న ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు అధ్యాపకులకు అవార్డులు అందజేశారు. ఓకే, 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, 21 మంది ఉత్తమ అధ్యాపకులుగా పురస్కారాలు ప్రదానం చేశారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం.
రాజీనామా చేస్తున్న ఎవరంటే జపాన్ ప్రధాని ఇసిబా ప్రకటన చేశారు. జపాన్ ప్రధాని ఎవరు? ఇసిబా ఈయన రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, జ్యోతి జోడికి రజతమే. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణంపై గురిపెట్టిన తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖకు నిరాశ ఎదురైంది. అది మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రిషబ్ యాదవ్తో కలిసి పోటీపడ్డ ఆమె రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఎవరంటే సురేఖ రిషబ్ యాదవ్ జోడీతో నెదర్లాండ్స్ చెందిన మైక్ స్కోల్సర్ సేండీ లాట్ జంట చేతిలో పరాజయం పాలైంది. ఈ జ్యోతి సురేఖ రిషబ్ యాదవ్ వీళ్ళది జోడీ. నెక్స్ట్ చూడండి, ఆసియా కప్ హాకీ విజేత ఎవరంటే భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ని చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో 4-1తో దక్షిణ కొరియాపై నెగ్గింది. ఈ టైటిల్తో హర్మన్ప్రీత్ సేన 2026 ప్రపంచ కప్కు నేరుగా అర్హత సాధించింది. భారత్కి ఇది 4వ ఆసియా కప్. చివరగా 2017 ఈ టోర్నీ విజేతగా నిలిచింది. అది ఎన్నోదంటే 4వ ఆసియా కప్. దక్షిణ కొరియాపై నెగ్గింది 4-1 తేడాతో. నెక్స్ట్, విశాఖలో మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు విశాఖపట్నం ఆతిథ్యం ఉంది. ఇది సరిపోతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇది ఎడిటోరియల్ పేజీ. ఎడిటోరియల్ పేజీ ఎవరి గురించి ఉండండి ఈరోజు మానవతావాద ప్రతిధ్వనులు అని డాక్టర్ భూపేన్ హజారికా పుట్టినరోజు నేడు. దీని సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఈయన అస్సాం రాష్ట్రం. ఓకే మరిన్ని డైలీ కరెంట్ అఫైర్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.